మనవి కాదు, అవి ఎవరికి? దేవుని. ఆ దేవుని పరిచర్యకి వాడబడటానికి ఇవ్వాలి. మనం ఇవ్వకుండా, మనం తీయకుండా, అవి కూడా వాడకుండా దేవునికి ఇవ్వాలి అడుగుతున్నాము. అందుకని ఎప్పుడప్పుడే తీయాలి, ఎప్పుడప్పుడే తీయాలి. తీయకపోతే ఏం కలుగుతుంది? మనకి రాదు. అలాగని అంటారు పెద్దలు అంటారు, శలము తీస్తేనే ఊరుతుందంట. శలము అంటే నీళ్ళు బాగుంది, తోడు ఎక్కువ ఉంది, నీళ్ళు ఓడుతాయి. తోడకపోతే నీళ్ళు అట్నే ఉంటాయి. అలాగని మనము ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఇవ్వబడుతుంది. మనం ఇలా బిగబట్టామనుకోండి, మనకి బిగబట్టబడుతుంది. అలాగే మనం ఇస్తున్నామా? ఎంతమంది ఇస్తున్నారు నాకు తెలియదు. నేనైతే మట్టికి తప్పక ఇస్తున్నాను. నా యొక్క పింఛన్లో 6,000 వస్తే 1000 రూపాయలు వేస్తే మాకు ఇస్తాను. అలాగని వారానికి 500 వస్తే 50 రూపాయలు 60 రూపాయలు అదనంగా తీస్తాను. అలాగే ఎవరైనా సహాయం చేస్తే అందులో కొన్ని దర్శనం భాగం తీస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు మటుకు పొస్తు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చేయి దాసే పని లేకుండా నాకు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొని నాకు ఇస్తాడు. ఎమ్మటే తీసి ఎమ్మటే ఇస్తాడు. ఆలస్యం చేసామనుకో ఆలస్యంగా ఇస్తాడు. ఎప్పటికప్పుడు తీసి మనం పక్కన పెట్టాలి. ఏ రోజు దాంట్లో ఆ రోజు తీసి పక్కన పెట్టాలి. మనం వాడుకోక ముందు తీయాలి. ఏం చేయాలండి? వాడుకోక ముందు తీయాలి. వాడుకుని చివరిలో దేవునికి ఇస్తే దేవుని చిన్న చూపు చూసినట్టు అవుతుంది. మన అవసరాలు తీర్చుకొని ఆ తర్వాత దేవునికి ఇస్తే మనకి రాబడి తక్కువగా ఉంటుంది. మరి ఎంతమంది ఇస్తున్నా నాకు తెలియదు. అందుకని ఇవ్వండి, మీకు ఇవ్వబడును. ఏ కొలతో కొలుస్తారో అదే కొలతో కొలవబడుతున్నది. పెద్దలు అంటారు, వాళ్ళు మన దగ్గరకు వస్తే కోడిని కోసి పెట్టారు. మనం వాళ్ళ దగ్గర వాళ్ళు మన దగ్గరకు ఉన్న ఏం కోసి పెట్టాలి అని ఆలోచన కాక మనుషులు మర్యాద ఆలోచన చేస్తాము. అలాగే మనుషులు మర్యాద, దేవునికి మనం మర్యాదగా చూడాలి. దేవుడు చూసేవాడు, ఆయన కనిపించడు కానీ ఆయన ఆత్మ మనతో ఉంటుంది. కాబట్టి ఆయన నామాన్న ఆయన సావుకులకి గణపరచాలి, ఆ సావుకుల్ని గౌరవించాలి. అందుకని నేను దగ్గర సావుకు వచ్చి మరి 1998 సంవత్సరంలో పరిచర్యకి వచ్చాను, మార్చి నెలలో. అలాగని ఈ మార్చి నెలలకు వచ్చిన తర్వాత నేను చర్చికి నా పుట్టినరోజు సందర్భంగా ఒకసారి సౌండ్ బాక్స్ ఇచ్చా, ఒకసారి ఫ్యాన్ ఇచ్చా, మరొకసారి ఫ్యాన్ వాడుకుంటే ఆ ఫ్యాన్ మళ్ళీ ఇంకొక కొత్త ఫ్యాన్ ఇచ్చేసా. ఆ వాడుకున్నాను కాబట్టి ఒక నెల సంవత్సరం వాడు పాడైపోయింది. అలాగని దేవునికి నేను ఇస్తూ ఉన్నాను. ఈ మధ్య దగ్గర 75,000 పెట్టి సౌండ్ సిస్టమ్ కొన్నాను. 6 సంవత్సరాలు దర్శనం భాగం దాచిపెట్టి సౌండ్ సిస్టమ్ కొన్నాను. ఎవరు సాగులు వస్తే నాకు కలిగింది తీసుకొని వాళ్ళు ఒట్టిగా పంపించింది. కానీ అవి దేవుని కోసం తీయాలనుకున్నా కాబట్టి 73,000 ప్లస్ ఖర్చులు 75,000 పెట్టి సౌండ్ సిస్టమ్ కొనుక్కోలేదు. దేవుని పని కోసమో? దేవుని పని కోసమే కొన్నాను. అలాగే మనం తీయకుండా సంగతులు తీయమని చెప్తే తీయనే తీయరు. కనీసం మనం తీస్తాం బట్టి కనీసం కొంతమందికైనా ఏకలుగుతుంది. ప్రేమలు పాస్కారు తీయమంటున్నాడు, మనం చేసినాడు కాబట్టి మనం కూడా తీయాలి అనే ఉద్దేశం కలుగుతుంది. అందుకని మనం తీయాలి. ఎంతమంది తీసి నాకు తెలియదు, కానీ ఎంతమంది తీసి అంతమందికి లేమిల్ నుండి సమృద్ధి నుండి అధిక సమృద్ధి కలుగుతుంది. మనుషులు మర్చిపోయినా కూడా దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్విచ్చే దశమ భాగం, నువ్విచ్చే కానుకలు దేవుని దగ్గర మనము చేస్తూ ఉంటాయంట. ఈ సంగతి మనం తెలియకుండా దేవుని సంధిని మనం వేగబొట్టేస్తున్నాము. వేగబొట్టేస్తే మనం కూడా వేగబొట్టడము జరుగుతున్నది. అందుకని సారిపోతే ఎదురాలు ఏం చేసినామే? పట్టెడు పిండి గుడ్డిలో కొంచెం నూనె ఉంది. మొట్టమొదటి సావుకుని జ్ఞాపకం చేసుకుంది కాబట్టి దేవుని సావుకుని జ్ఞాపకం చేసుకో. కరువు కాలం అంతా పోషించబడింది. గుడ్డిలో నూనె తరగలేదు, రొట్టెలో పిండి కరగలేదని మనం చెప్పుకుంటా ఉన్నాం. చెప్పటమే కాకుండా మనం ఇచ్చి చూపించే వారంగా ఉండాలి. అలాగని మరి 5 రొట్టెలు చేపలు
చేపలు 5,000, 5 చిన్న పిల్లగాడు 5 రొట్టెల చేపలు ఎంతమంది వెళ్ళిపోతాయండి? కనీసం 5 ఏళ్ళ పిల్లలు చనిపోవు. ధారాళంగా సంతోషంగా ఇచ్చాడు. 5,000 మంది పురుషులు తినగా గంపలు నిండుతుంటే 12 గంపలు నింపబడ్డాయి. 5,000 పురుషులు, స్త్రీలు, యవనస్తులు, పిల్లల దగ్గర 25,000 మంది తిన్నారు. 12 గంపలు నింపబడ్డాయి. మనం ఇస్తే మన ఇంట్లో సమృద్ధిగా నింపబడుతుంది. అది నేను చెప్పదలుచుకున్నది. అందుకని ఒక సావుకొని ఎందుకంటే సావుకునికి బోధ చేయడం చాలా కష్టము. విశ్వాసుకు బోధ చేయొచ్చు కానీ మేము తెలుగు సావుకులకు బోధ చేయడం చాలా కష్టము. నన్నే చెబుతున్నాడు, నన్నే అనుకుంటారు. అందుకని వాక్యం అందరితో మాట్లాడుతుంది. కాబట్టి మనము తీయాలి. ఎలాగ తీస్తున్నాము అలాగే సనుకొనుగా గొనుకొనుగా తీయాలని కూడా తెలియజేస్తుంది. కొరింథీ రాసిన పత్రికలో ఏం చెప్తుంది? సంతోషంగా తెలియజేస్తుంది. ఏంటండి? సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలి అంటే సనుకోకుండా గొనుక్కోకుండా ఇవ్వాలి. ఏంటనైనా ఆ 4,000 ఇస్తే నేను 400 రూపాయలు దశభాగం తీయాలా? 500 ఇస్తే 50 రూపాయలు దశభాగం. ఏంటి మనమే తినేవాళ్ళు మనం ఇంకొకరికి ఇవ్వాల్సిన పని వచ్చి అనుకుంటే అది సొనుగుడు పరిస్థితి. సొనుకోకుండా కొనుక్కోకుండా దేవునికి ఇవ్వాలి. మరి ఎంతమంది ఇస్తున్నారు తెలియదు కానీ నేనే తీసుకున్నాను. మరి మీరు ఎంతమంది ఇస్తున్నారో తెలియదు కానీ మరి నన్ను ఇస్తాడు కూడా నేను సమృద్ధిగా ఆహారాన్ని కొత్తలేదు, వాటిలకు కొత్తలేదు, ఆరోగ్యాన్ని కూడా ఇళ్ళకి కొత్తలేదు. కానీ దేవుడు నన్ను పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, కాపాడుతున్నా కాబట్టి ఇవ్వమని చెప్పడానికి నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను సామెతల గ్రంథము 3వ అధ్యాయము మరి 9-10 వచ్చిన చూడండి. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయము. నీ రాబడి అంతటిలో ఎందుకండి నేను రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల నుండి కొత్త కారరసము పైకి పొరలిపోవును. అలాగే మన ప్రవర్తనకు ఆయన అధికారం లోబడి ఉండాలి. అలాగే మనకు వచ్చే రాబడిలో ఏం తీయాలి? ప్రథమ ఫలం కూడా తీయాలంట, దశమ భాగం తీయాలంట. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ధాన్యముతో మాట్లాడతాడండి. నీవు అభివృద్ధి చెందమని ధాన్యముతో మాట్లాడాడు. 36 యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ధాన్యముతో కూడా దేవుడు మాట్లాడాడు. అందుకని మనం తినే ఆహారాన్ని కూడా ఆయన అభివృద్ధి చేసేవాడు. మనం నలుగురు కొనుక్కున్నాము 6గురికి వస్తుంది. ఎందుకంటే నలుగురు కొనుక్కున్నాము 6గురికి అన్ని పిండి పిసుకో తృప్తి కూడా దీవించబడు. ఎందుకంటే మన ఆహారశాల కూడా దీవించబడుతుంది. కాబట్టి మనము ఇచ్చేవారంగా ఉండాలా, ప్రేమించే వారం ఉండాలా, ప్రార్థించే వారం ఉండాలి, ఇతరులను క్షమించే వారంగా ఉండాలని మనము చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను తల్లి దీవించిన